ఆయన అన్న మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్ట్ అవ్వగానే పాటలు పాడుతున్న ఒక టీనేజ్ అమ్మాయిని చూపిస్తారు. కట్ చేస్తే ముంబైలో విరాజ్ అనే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ హీరోయిన్స్‌ని ఫోటోలు తీస్తుంటాడు. ఆ పనిని చాలా ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకొని వెంటనే ఒక స్కూల్ గేట్ దగ్గరికి వెళ్లి నిలబడతాడు. స్కూల్లో నుంచి ఒక చిన్న పాప బయటికి వస్తుంది. విరాజ్ ఆ అమ్మాయిని పిక్ చేసుకొని ఇంటికి తీసుకువెళతాడు. ఆ పాప పేరు మహి. తను విరాజ్ కూతురు. సాయంత్రం వాళ్ళు డిన్నర్ చేస్తున్నప్పుడు మహి అన్నం తినకుండా చాలా డల్‌గా ఉంటుంది. అది చూసి విరాజ్ "ఏమైంది? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా?" అని అడుగుతాడు. మహి "నన్నెవరూ ఏమీ అనలేదు నాన్న. మా స్కూల్లో ఒక అబ్బాయి ఉన్నాడని చెప్పి చిన్న గ్యాప్ ఇస్తుంది. అంతే." విరాజ్ ఒక్కసారిగా 6 ఏళ్ల తన చిన్న కూతురికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమోనని అపార్థం చేసుకొని షాక్ అవుతాడు. అయితే ఈలోగా మహి "మా స్కూల్లోకి రీసెంట్‌గా వరుణ్ అనే ఒక అబ్బాయి కొత్తగా వచ్చాడని, తను నాకంటే 1% ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని చెప్పి ఫీల్ అవుతుంది." అది విని విరాజ్ "అది పెద్ద మ్యాటరే కాదు, లైట్ తీసుకో" అంటాడు. పక్కనే ఉన్న పెద్దాయన "6 ఏళ్ల చిన్న పిల్లకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుమానిస్తావా? అసలు సిగ్గుందా నీకు" అంటాడు. ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు విరాజ్‌ని కథ చెప్పమని అడుగుతుంది మహి. హీరో ప్లేస్‌లో నాన్నని ఊహించుకో, అమ్మాయి ప్లేస్‌లో నిన్ను ఊహించుకోమని చెప్తాడు విరాజ్. కథంతా వినటం అయిపోయిన తర్వాత మహి "ఎందుకు నాన్న ఎప్పుడూ నాకు అమ్మలేని కథ చెప్తున్నావు" అని అడుగుతుంది. అప్పుడు విరాజ్ "నువ్వు ఈసారి మీ క్లాస్‌లో ఉన్న వరుణ్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకో, అప్పుడు నీకు అమ్మ ఉన్న కథ చెప్తానని ప్రామిస్ చేస్తాడు. అప్పుడు మహి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి టాబ్లెట్స్ వేసుకొని ముక్కుకి ఆక్సిజన్ పెట్టుకొని పడుకుంటుంది. అసలు మహికి ఏమైంది, రోజు టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటుందో తెలుసుకోవాలంటే మహికి లంగ్స్ ప్రాబ్లం ఉంది. అందుకే రోజు టాబ్లెట్స్ వేసుకుంటుంది. అలా చెప్పి విరాజ్ అక్కడి నుండి బయటికి వచ్చిన తర్వాత "ఇంకా ఎన్ని రోజులు అమ్మ గురించి అబద్ధం చెప్తావు? ఏదో ఒక రోజు నిజం చెప్పాల్సి వస్తుంది. అప్పుడేం చేస్తావు" అని అడుగుతాడు. కట్ చేస్తే తర్వాత రోజు మహి, విరాజ్ స్కూల్‌కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు. విరాజ్ ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా మహినే చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ చాలా సరదాగా గడుపుతుంటారు. నెక్స్ట్ సీన్‌లో మహి విరాజ్ పనిచేసే ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న కొందరు అమ్మాయిలు మహిని చూసి అసలు ఆ పాప వాళ్ళ మదర్ గురించి ఎవరికీ ఏం తెలీదు. ఆ పాప ఎలా పుట్టిందో, వాళ్ళమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలీదని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ విని మహి చిన్న మనసు ముక్కలవుతుంది. ఆ అమ్మాయిలు మహిని బాధపెట్టారని అర్థం చేసుకున్న విరాజ్ ఫ్రెండ్ రాహుల్ వెంటనే ఆ అమ్మాయిల్ని "ఏయ్ మీ సామాన్లు సర్దుకొని ఇక్కడి నుండి దొబ్బేయండి" అంటాడు. నెక్స్ట్ సీన్ లో మహికి వరుణ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చుంటాయి. మహి ఇంటికి వచ్చి అదే విషయాన్ని విరాజ్‌కి చెప్పి "నేను వరుణ్ కంటే 2% మార్కులు ఎక్కువ తెచ్చుకున్నానని" ప్రోగ్రెస్ కార్డ్ ని విరాజ్‌కి చూపిస్తుంది. "వావ్ వెరీ గుడ్" అని మహిని పొగుడుతాడు విరాజ్. అప్పుడు మహి తన ప్రామిస్ గురించి అడుగుతుంది. విరాజ్ "నాన్న టైర్డ్ అయిపోయాడు. ఇంకెప్పుడైనా అమ్మ స్టోరీ చెప్తాడని" తప్పించుకొని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో మహి చాలా అప్సెట్ అవుతుంది. తర్వాత రోజు ఉదయం విరాజ్‌ని లేపి ఇంట్లో పెద్దాయన మహి అలాగే మనం పెంచుకుంటున్న కుక్క ఫ్లూటో కనిపించట్లేదని చెప్తాడు. స్కూలుకు ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడికి కూడా రాలేదని చెప్తారు. వెంటనే విరాజ్ కంగారు పడి తన కూతుర్ని వెతకడానికి బయలుదేరతాడు. ఇంకోవైపు మనకి కుక్కను తీసుకొని రోడ్డు మీద వెళ్తున్న మహిని చూపిస్తారు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఫ్లూటో మహి చేతి నుండి విడిపించుకొని పారిపోతుంది. అది చూసి మహి "ప్లీజ్ సమ్వన్ హెల్ప్ మీ" అని అరుస్తుంది. మహి అరుపులు విని హీరోయిన్ యష్నా కుక్కను పట్టుకొని తెచ్చి మహికి అప్పగిస్తుంది. యష్నా మహిని "మంచినీళ్లు తాగుతావా" అని అడిగితే "నేను బయట నీళ్లు తాగకూడదని" తన బ్యాగులో ఉన్న వేడి నీటిని తీసుకొని తాగుతుంది మహి. తనకి లంగ్స్ ప్రాబ్లం ఉందని, బయట వస్తువులేవి తినకూడదని, అలాగే కాటన్ క్యాండీ కూడా తినకూడదని యష్నకి థాంక్స్ చెప్పి తన కుక్కను తీసుకొని రోడ్డు క్రాస్ చేస్తుంటుంది మహి. అప్పుడే వేగంగా వస్తున్న లారీ మహి మీదకు వస్తుంది. అది చూసి యష్న మహిని కాపాడి వాళ్ళ నాన్న నెంబర్ తీసుకుని అతనికి ఫోన్ చేసి లొకేషన్ ని షేర్ చేస్తుంది. విరాజ మాట్లాడేది "మీ పాప మహి ఇప్పుడు నా దగ్గరే ఉంది. వచ్చి మీ పాపని తీసుకెళ్లమని" చెప్తుంది. విరాజ్ వెంటనే అక్కడికి వెళ్లి తన కూతురు మహితో గొడవ పడుతుంటాడు. "నాతో చెప్పా పెట్టకుండా ఎందుకు బయటికి వచ్చావని" గొడవ పడుతుంటాడు. అప్పుడే యష్న "హాయ్ నాన్న" అంటుంది. విరాజ్ అవేవి పట్టించుకోకుండా కూతురుతో గొడవ పడుతుంది. "నాకు అమ్మ కథ చెప్తానని ఎందుకు చెప్పలేదని" మహి విరాజ్తో గొడవ పడుతుంటుంది. అప్పుడు యష్న మహికి సపోర్ట్ చేస్తూ "చెప్పకుండా ఇలా వస్తే తప్పు, కానీ మాట ఇచ్చి తప్పితే తప్పు కాదా" అంటుంది. విరాజ్ "మహి ఇంటికి వెళదాం పదా" అంటాడు. మహి "నేను రానంటుంది. యష్న "నా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సాయంత్రం వరకు నేను ఖాళీనే" అంటుంది. యష్న ఫుల్ గా మహికి సపోర్ట్ చేయడంతో విరాజ్ అమ్మ కథ చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. విరాజ్ ట్రైన్ లో నుండి దిగిన వెంటనే స్టేషన్ లో ఫోటోలు తీస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అందమైన అమ్మాయి ట్రైన్ లో నుండి దిగుతుంది. మహి "ఆగు నాన్న, అమ్మ ప్లేస్ లో నేను ఎవరిని ఊహించుకోవాలని" అడుగుతుంది. విరాజ్ ఏమి చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. యష్న "అమ్మ ప్లేస్ లో నన్ను ఊహించుకోమని" చెప్తుంది. ఆ మాట విని విరాజ్ షాక్ అవుతాడు. మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఆ అమ్మాయి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి విరాజ్ షాక్ అవుతాడు.
విరాజ్ ఆపకుండా తననే ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి ఫాలో అవుతూ తననే ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ విషయం ఆ అమ్మాయి గమనిస్తాను. విరాజ్ దగ్గర నుంచి కెమెరా లాక్కొని తన ఫోటోలు చూసి ఇంకోసారి ఇలా చేసావంటే నీ మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని చెప్తుంది. కానీ విరాజ్ మాత్రం ఊహల్లో తేలిపోతూ ఎప్పుడూ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు అక్కడికి విరాజ్ ఫ్రెండ్ వచ్చి ఇతను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, అందుకే మీ ఫోటోలు తీస్తున్నాడు. ఇది రేపు తన భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. కావాలంటే మీరు అతను తీసిన ఫోటోలను చెక్ చేసుకోండి అని ఆ ఫోటోలు చెక్ చేసి తను విరాజ్ కి సారీ అని చెప్పి కెమెరా ఇస్తుంది. అప్పుడు విరాజ్ ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాడు. ఆ అమ్మాయి కోప్పడి కెమెరా తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో విరాజ్ తన ఫ్రెండ్ ఫోటో షూట్ జరుగుతున్న ప్లేస్ లో ఉంటారు. ఆ అమ్మాయి కెమెరా తీసుకురాపోతే వాళ్ళ బాస్ తిడతాడేమోనని భయపడుతుంటారు. ఈలోగా ఆ అమ్మాయి కెమెరా తీసుకువచ్చి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్లి హాయ్ అంకుల్ అంటుంది. హాయ్ వర్ష, ఎలా ఉన్నావు, ఏం కావాలని అడుగుతాడు. నాకు కొన్ని ఫోటోలు ప్రింట్ కావాలి అంకుల్ అని అంటుంది. బాస్ విరాజ్ని పిలిచి వర్షకి ఫోటోలు ప్రింట్ తీసి ఇవ్వమని చెప్తాడు. సారీ బాస్, మీ అంకుల్ అని తెలియదు అంటాడు విరాజ్. మా అంకుల్ అని తెలిస్తే ఐ లవ్ యూ చెప్పేవారు కాదా అంటుంది వర్ష. తర్వాత విరాజ్ ఫోటోలు ప్రింట్ తీసి వర్షకిస్తాడు. వర్ష ఆ ఫోటోలు మళ్ళీ విరాజ్ కి ఇచ్చి, ఈ ఫోటోలు నీ కెరియర్ కి ఉపయోగపడతాయంటే నాకు చాలా సంతోషం. అలాగే నీలాగా నాకు ఫస్ట్ సైట్ లవ్ అంటే నమ్మకం లేదు. పెళ్ళన్నా భార్యాభర్తల బంధం అన్నా నమ్మకం లేదు అంటుంది. అప్పుడు విరాజ్ ఎందుకో కారణం తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. మా అమ్మ నాన్న ఎప్పుడూ గొడవ పడతారు. మా కోసం ఇన్ని రోజులు కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం విడిపోతున్నారు అని చెప్తుంది. వెళ్తూ వెళ్తూ వర్ష నేను ఇంకా ఇక్కడ 4 రోజులు ఉంటానని చెప్పి వెళ్తుంది. ఆ 4 రోజులు వాళ్ళిద్దరూ కలిపి చాలా క్వాలిటీ టైం హ్యాపీగా స్పెండ్ చేస్తారు. లాస్ట్ రోజు వర్ష కోసం విరాజ్ ఒక డ్రింక్ తీసుకొస్తాడు. వర్ష ఒక గదిలో కూర్చొని గిటార్ వాయిస్తూ చాలా అందంగా పాట పాడుతుంటుంది. అప్పుడు విరాజ్ చాలా బాగా పాడుతున్నావు, సింగర్ గా ట్రై చేయొచ్చు కదా అంటాడు. ఇది నేను చాలా రోజుల క్రితం రాసుకున్న పాట, నాకంత సీన్ లేదంటుంది. ఈలోగా ఇద్దరు భార్యాభర్తలు ఆ రూమ్ లోకి వచ్చి గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళని చూసి వర్ష తన అమ్మా నాన్నని గుర్తు తెచ్చుకొని చాలా భయపడుతుంది. విరాజ్ వర్ష 2 చెవులు మూసి ధైర్యం చెప్తాడు. వర్షకి కుక్కలంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే విరాజ్ ఆమె చెవులు మూసి ధైర్యం చెప్పిన తర్వాత వర్ష ఆ కుక్క పిల్లకి చాలా దగ్గరవుతుంది. ఆ కుక్క పిల్లని తీసుకుని ముద్దాడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో విరాజ్ ఒక కెమెరా తీసుకుని వర్ష దగ్గరికి వచ్చి, నేను ఎంతో కాలం నుంచి ఈ కెమెరా కొనాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది. దానికి కారణం ఫ్లూటో అని చెప్పి ఆ కుక్క పిల్ల గురించి సంతోషంగా చెప్తాడు. వర్ష అలా ఎలా అని అడుగుతుంది. బాగా డబ్బున్న ఫ్యామిలీ వచ్చి వాడిని తీసుకువెళ్లారని చెప్తాడు. వర్ష వాడిని అమ్మేశావా అని అడుగుతుంది. లేదు, వాళ్లే డబ్బిచ్చి తీసుకువెళ్లారు. అయినా వాడిని నేను పోషించలేను. ఇప్పుడు వాడికి ఉండటానికి పెద్ద ఇల్లు, చూసుకోవటానికి చాలా మంది మనుషులు, మంచి తిండి ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు వర్ష చాలా ఎమోషనల్ గా, కారు, డబ్బు, పెద్దిల్లు ఇవన్నీ వాడికి అవసరం లేదు. నా దగ్గర కూడా చాలా డబ్బు ఉంది. ఇప్పుడు ఒకవేళ రేపొద్దున నేను నిన్ను ప్రేమిస్తే నన్ను చూసుకునే స్తోమత కూడా నీ దగ్గర లేదని నన్ను వదిలేస్తావా అని అడుగుతుంది. అప్పుడు విరాజ్ దీనికి దానికి ఏంటి సంబంధం అని అడుగుతాడు. బాధ్యత, నీకు బాధ్యత లేదు, ప్రేమ మాత్రమే ఉంది. నీ దగ్గరికి ఎప్పుడూ రానని వర్ష బాధగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. కొన్ని రోజుల తర్వాత విరాజ్ కుక్క పిల్లని తీసుకుని వర్ష దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరిని చూసి వర్ష చాలా హ్యాపీగా నా దగ్గరికి రావడానికి ఇంత టైం పట్టిందా అని అడుగుతుంది. ఫ్లూటోని తీసుకురావడానికి కొంచెం టైం పట్టిందని చెప్తాడు. వర్ష చాలా ఎమోషనల్ అవుతూ వచ్చి విరాజ్ ని హగ్ చేసుకుంటుంది. దీన్ని ప్రేమ అంటారా, ఫ్రెండ్షిప్ అంటారా అని అడుగుతాడు. దీన్ని ప్రేమ అంటారని వర్ష ఎమోషనల్ అవుతూ విరాజ్ ని కిస్ చేస్తుంది. అప్పుడు వర్ష వాళ్ళమ్మ వాళ్ళిద్దరిని చూస్తుంది. తర్వాత వాళ్ళంతా ఒక రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వర్ష వాళ్ళమ్మ విరాజ్ ని నువ్వేం వర్క్ చేస్తావు, నీకెంత శాలరీ వస్తుందని అడుగుతుంది. విరాజ్ మౌనంగా ఉండిపోతాడు. నీకెంత శాలరీ వస్తుందో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నావా అని అడుగుతుంది. సరే మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం అని అడుగుతుంది. అప్పుడే బేరర్ వచ్చి బిల్లు ఇస్తాడు. వర్ష వాళ్ళమ్మ విరాజ్ ని బిల్లు కట్టమంటుంది. విరాజ్ నేను ఫ్లూటో దగ్గరికి వెళ్ళొస్తానని చెప్తాడు. అప్పుడు వర్ష వాళ్ళమ్మతో అసలు నువ్వేం నిరూపించాలనుకుంటున్నావు? అప్పుడు వర్ష వాళ్ళమ్మ వాడు నీకు తగిన వాడు కాదు, నీ డబ్బు కోసమే వాడు నిన్ను పంపిస్తున్నాడు. ఒక పూట మన ఫుడ్ కి అయ్యే బిల్ కూడా పే చేయలేని వాడు నీకు అవసరమా, ఒకసారి ఆలోచించు అంటుంది. దానికి వర్ష ఇంత డబ్బుండి నువ్వు నాన్న ఏం సంతోషంగా ఉన్నారని అడుగుతుంది. నేను కనీసం బంగ్లాలోనైనా ఏడుస్తున్నాను, నువ్వు వాడిని చేసుకుంటే రోడ్డు మీద ఏడవాలని చెప్తుంది. అప్పుడు విరాజ్ వచ్చి 200 బిల్ బుక్ లో పెడతాడు. అప్పుడు వర్ష వాళ్ళమ్మ అది బిల్ కాదు విరాజ్, ఇక్కడ ఇచ్చే టిప్పు అని అంటుంది. నేను బిల్లు ఆల్రెడీ బయట కట్టేశానండి, ఇది టిప్పే. వాస్తవానికి నాకు బిల్లు కట్టగలిగే అంత స్థాయి లేదు, అలాగే నేను డబ్బు కలిగిన వాడిని కూడా కాదు. లక్కీగా నిన్నే నా జీతం పడింది, అందుకే డబ్బు డ్రా చేసుకొచ్చి బిల్లు కట్టగలిగాను. నేను మీ స్థాయికి తగిన వాడిని కాదు, కానీ ఏదో ఒక రోజు మీ స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుండి మీ ఊరికి 1200 కిలోమీటర్లు.
ఒక ట్రైను, ఒక బస్సు, ఒక ఆటో మారితే ఇక్కడికి వచ్చాను. రేపు 1 గంటలోనే రావచ్చు. మీరు దూరంతో కొలిచారు. నేను సమయంతో కొలిచాను. నా టైం తప్పకుండా వస్తుంది అంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ కట్టిన రేపు నేను స్టూడియో పెట్టిన తర్వాత 1 గంటలోనే సంపాదించొచ్చు. వర్షతో మీ అమ్మ చెప్పింది కూడా నిజం. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. మా నాన్న ఇచ్చిన 2 ఎకరాల పొలం తప్పితే. ఇప్పుడు నువ్వు వస్తే నిన్ను ఎలా చూసుకోవాలో కూడా నాకు తెలీదు. కానీ నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా సాధించగలననే ధైర్యం నాకు. సాధిస్తాను కూడా. వర్ష నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. మనకింకా ఎవరూ అవసరం లేదు. నువ్వు, నేను, ఫ్లూటో గాడు. వర్ష కూడా సరే అని తల ఊపుతుంది. తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు వర్షం పడుతుంది. తడిసిపోతుంది. విరాజ్ వర్షను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి పొలాన్ని అమ్మేసి డబ్బులు తీసుకురమ్మని చెప్తాడు. ఆ డబ్బుతో విరాజ్ ఒక కొత్త స్టూడియోని ఓపెన్ చేస్తారు. తర్వాత వాళ్ళ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా. తర్వాత ఒకరోజు విరాజ్ పిల్లలతో కలిసి ఒక ఫోటో షూట్ చేస్తాడు. అప్పుడు విరాజ్ కి తనకు కూడా పిల్లలుంటే బాగుండు అనిపిస్తుంది. వెంటనే విరాజ్ ఆ విషయాన్ని వర్షకు చెప్తాడు. నువ్వు, నేను, ఫ్లూటో ఉంటే చాలన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ పిల్లలు అంటున్నావేంటి అని అడుగుతుంది. ఆ విషయంలో వర్షకి, విరాజ్ కి గొడవ. ఎందుకంటే వర్షకి వాళ్ళ అమ్మా నాన్న విషయంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, పడిన బాధలు తెలుసు. రేపొద్దున తన పిల్లలు కూడా అలాగే బాధపడతారేమోనని చెప్పి వర్ష భయపడుతుంది. విరాజ్ అలా జరగదని వర్షకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ వర్ష అర్థం చేసుకోదు. అలా వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. చివరికి వర్ష అంగీకరిస్తుంది. అలా వాళ్ళిద్దరికి ఒక పాప పుడుతుంది. కానీ ఆ పాప పుట్టుకతోనే లంగ్స్ ప్రాబ్లంతో, అందువల్ల పాపని వాళ్ళిద్దరిని కనీసం తాకనైనా తాకనివ్వకుండా అబ్జర్వేషన్ లో పెడతారు. అప్పుడు వర్ష, మన పాప విషయంలో అలా జరగదని నాకు ప్రామిస్ చేసావు కదా, ఇప్పుడు తను బతకదంటున్నారు. ఇప్పుడు నాకేం చెప్తావని బోరిన ఏడుస్తుంది. కానీ వర్షాన్ని ఎలా సముదాయించాలో విరాజ్ కి అర్థం కాదు. అలా వాళ్ళిద్దరూ ప్రతిరోజు వెళ్లి హాస్పిటల్లో ఉన్న పాపను చూసొస్తూ ఉంటారు. విరాజ్ పాప పుడితే తనకి మహి అని పేరు పెట్టాలనుకుంటాడు. అలా హాస్పిటల్ కి వెళ్లి మహి లే అని పిలుస్తుంటాడు. కూతురుని చూసి వర్ష పూర్తిగా కుంగిపోతుంది. తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి బోరుమని ఏడుస్తుంది. ఇంకోవైపు విరాజ్ దగ్గరికి వస్తాడు. 2 రోజుల నుంచి వర్ష ఒకే ప్లేస్ లో కూర్చొని ఉంది. కనీసం కదలను కూడా కదలలేదని చెప్తాడు. వెళ్లి తనతో మాట్లాడు. తనకి ఓదార్చి ధైర్యం చెప్పు. తనని ఇంటికి తీసుకువెళ్ళు. పాప దగ్గర నేను ఉంటానని చెప్తాడు. విరాజ్ వర్షాన్ని కారులో తీసుకువెళ్తాడు. విరాజ్ వర్షతో మాట్లాడుతూ, మహి త్వరగా ఇంటికి వచ్చేస్తుంది. తను కోలుకుంటుంది. దయచేసి అలా ఉండకు, ప్లీజ్ నాతో మాట్లాడు అంటాడు. అప్పుడు వర్ష, నేను ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేది. నిన్ను కలవకుండా ఉంటే ఇంకా బాగుండేది. నిన్ను ప్రేమించకుండా ఉంటే ఇంకా బాగుండేది. నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. మహి నాకు పుట్టకుండా ఉంటే ఇంకా బాగుండేదంట. ఇప్పుడు మూవీ మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది. మహి వాళ్ళ నాన్నని కౌగిలించుకుని బోరుమని ఏడుస్తుంది. ఇంకా చెప్పొద్దు నాన్న, ఆపే, మనం ఇంటికి వెళ్లిపోదాం అంటుంది. విరాజ్ మహిని కారులో పడుకోబెడతాడు. అప్పుడు యష్నా, మహి తనతో ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతుంది. మహి నీలో తన మదర్ ని ఊహించుకుంది, అందుకే నీ మీద కోపంగా ఉందని చెప్తాడు విరాజ్. యష్నా, నేను తన రియల్ మదర్ ని కాదని చెప్పండి. తను మామూలు స్థితికి రాగానే నాకు ఫోన్ చేయండి. తన దగ్గర నా నెంబర్ ఉందని చెప్తుంది. సరే అని విరాజ్ వెళ్లిపోతుండగా యష్నా, ఒక్క నిమిషం, ఇది నేను అడగవచ్చో లేదో కూడా నాకు తెలియదు. తర్వాత ఏం జరిగిందని అడుగుతుంది. ఇప్పుడు మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. తర్వాత వాళ్ళు వెళ్తున్న కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. అది విని యష్నా చాలా బాధపడుతుంది. విరాజ్ కి సారీ చెప్తుంది. ఇది జరిగి చాలా రోజులు అవుతుంది, మీరు బాధపడకండి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు కూడా వర్ష విరాజ్ చెప్పిన స్టోరీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తను ఆ కథలో నుంచి బయటికి రాలేకపోతుంది. తనను తాను వర్షలా ఊహించుకొని బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే వర్షకి ఇంకో వైపు పెళ్లి కుదురుతుంది. కట్ చేస్తే విరాజ్ గతాన్ని గుర్తు చేసుకుంటూ ల్యాప్టాప్ స్క్రీన్ మీద చిన్నగా ఉన్న మహిని ఎత్తుకొని కూర్చున్న తన వైఫ్ ని చూస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యాక్సిడెంట్ జరిగిన తర్వాత విరాజ్ భార్య ఇంకా బ్రతికే ఉందని. ఇప్పుడే మనకి స్క్రీన్ మీద విరాజ్ భార్యను చూపిస్తారు. ఇక్కడే ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. విరాజ్ భార్య ఎవరో కాదు, మనకు చూపించిన యష్నా. అందుకే ఆ రోజు ఫ్లూటో యష్నను గుర్తుపట్టి మహి తనని మీట్ అయ్యేలా చేస్తుంది. కట్ చేస్తే విరాజ్ మహి ఇద్దరు మూడీగా కూర్చొని ఉంటారు. రాహుల్ వాళ్లతో, మీ ఇద్దరిలో ఎవరూ నాతో మాట్లాడరా అంటాడు. అప్పుడే బెల్ మోగుతుంది. మీరిద్దరూ నాతో మాట్లాడిపోతే ఏంటి, ఎవరో వచ్చారు, వాళ్లతో మాట్లాడతానని రాహుల్ వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసిన రాహుల్ వర్షం చూసి షాక్ అవుతాడు. అంటే యష్నని. లోపలికి వచ్చిన యష్నతో, విరాజ్ నీకు అడ్రస్ ఎలా తెలిసింది అని అడుగుతాడు. మీ ఆఫీస్ కి వెళ్తే వాళ్ళు ఇచ్చారని చెప్తుంది. నిన్నటి నుంచి నాకు మహి గురించే కంగారుగా ఉంది, తను నిజంగానే బతకదా అని అడుగుతుంది. డాక్టర్ మహి చిన్నప్పుడే చనిపోతుందని చెప్పాడు, కానీ నేను మహి ఇంటి దాకా వస్తుందని నమ్మాను.
తన కోసం రూమ్ రెడీ చేశానని చెప్తాడు. తను ఇంటికి వచ్చింది. తర్వాత తను 3 ఏళ్లు బతికితేనే అద్భుతం అన్నారు. ఇప్పుడు తనకు 6 ఏళ్లు అని చెప్తాడు. అప్పుడు యష్న తన దగ్గర ఉన్న ఒక నల్లటి దారం ఉన్న లాకెట్ ని తీసి ఇది మహీకి దిష్టికి తగలకుండా ఉంటుందని, కానీ దీని అవసరం మహీ కంటే మీకెక్కువగా ఉంది. మీరు బాగుంటేనే మహీ బాగుంటుందని చెప్పి విరాజ్ చేతికి కడుతుంది. తర్వాత యష్న నేను మహీని చూడాలని అంటుంది. విరాజ్ తను రెస్ట్ తీసుకుంటుందని చెప్తాడు. మహీ స్కూల్ కి వెళ్ళటానికి రెడీ అయి అప్పుడే అక్కడికి వస్తుంది. మహీని చూసిన యష్న సర్ప్రైజ్ గా ఫీల్ అవుతూ సంతోషంగా మహీని హగ్ చేసుకుని నీ కోసం ఒక సర్ప్రైజ్ ని అరేంజ్ చేశాను, నువ్వు తప్పకుండా రావాలని చెప్తుంది. అయితే విరాజ్ ఎలాగైనా వాళ్ళిద్దరిని కలవకుండా చెయ్యాలని మహీని స్కూల్ కి వెళ్ళనీయకుండా తను షూటింగ్ చేసే ప్లేస్ కి అంటే గోవాకి తీసుకువెళ్తాడు. ఇంకోవైపు యష్న మహీ కోసం చాలా సేపు వెయిట్ చేసి మహీ రాకపోవడంతో తన ఫియాన్సీని కలవటానికి వెళ్లి కాసేపటి తర్వాత గోవాలో ఉన్న మహీకి విరాజ్ ఫ్రెండ్ ఫోన్ దొరకటంతో ఆ ఫోన్ తీసుకొని యష్నాకి ఫోన్ చేసి నేను గోవాలో ఉన్నానని చెప్తుంది. యష్న మహీకి హ్యాపీ బర్త్డే చెప్తుంది. నా బర్త్డే నీకు గుర్తుందా అని అడుగుతుంది. నీ బర్త్డే నేనెలా మర్చిపోతాను అంటుంది. కానీ నాన్న నా బర్త్డే మర్చిపోయాడని చెప్తుంది. తర్వాత యష్న తన ఫియాన్సీకి తనకు అర్జెంట్ గా పని ఉందని చెప్పి గోవా వెళ్లిపోతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత మహీ బర్త్డే అరేంజ్మెంట్స్ అన్ని చేసి మహీ బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి తర్వాత మహీకి ఒక గిటార్ ని గిఫ్ట్ గా ఇచ్చి మీ నాన్నే నీకు తెలియకుండా సర్ప్రైజ్ గా బర్త్డేని అరేంజ్ చేశాడని చెప్తుంది. వాళ్ళ నాన్న తన పుట్టినరోజు మర్చిపోలేదని చెప్పి మహీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత విరాజ్ తో ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. నన్ను నా కథలో అబ్బాయిగా మార్చేసావు కదా అంటుంది. అంటే అప్పుడు వర్ష పక్కన ఉంది అబ్బాయి కాదు అమ్మాయి, అంటే వర్షకి చెల్లి. విరాజ్ మార్చి తర్వాత యష్న విరాజ్ బీచ్ లో ఉంటారు. అప్పుడు యష్న విరాజ్ తో నువ్వు తీసిన ఫోటోల్లో నీ భార్య ఫోటో ఒక్కటి కూడా నీ దగ్గర లేదా, ఉంటే నాకు చూపించు. విరాజ్ తన భార్య అందం గురించి వివరిస్తూ తన భార్య చాలా అందంగా ఉంటుంది, తను అప్పుడప్పుడు నల్ల చీర కట్టుకుంటుంది, అప్పుడు ఇంకా అందంగా ఉంటుందని చెప్తాడు. నిన్ను వదిలివేసి వెళ్లిపోయిన ఆమె మీద నీకెందుకు అంత ప్రేమ అని అడుగుతుంది. నేను దీన్ని డిస్క్రైబ్ చేశాను, దీన్ని ప్రేమ అంటారా అని అడుగుతాడు. దీన్ని కాదు, దీన్ని ప్రేమ అంటారని యష్న విరాజ్ కి ముద్దు పెడుతుంది. కట్ చేస్తే తర్వాత రోజు యష్న నల్ల చీర కట్టుకుని షూటింగ్ జరిగే ప్లేస్ కు వస్తుంది. నల్ల చీరలో తన భార్యను చూసి విరాజ్ మైమర్చిపోతాడు. ఆ రోజు సాయంత్రం మహీ వచ్చి యష్న గదిలో పడుకుంటుంది. మహీని బలవంతంగా విరాజ్ అక్కడి నుండి తీసుకువెళతాడు. దాంతో యష్న బాధగా ఫీల్ అయి బాగా మందు కొడుతుంది. విరాజ్ కూడా బాగా మందు కొడతాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ అక్కడే పడుకుంటారు. అది చూసి మహీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి పడుకుంటాడు. తర్వాత రోజు ఉదయం డాక్టర్ విరాజ్ కి ఫోన్ చేసి నువ్వు అప్లై చేసిన లంగ్స్ ని నీకు శాంక్షన్ చేశారు, కానీ ఇప్పుడు నీ కూతురున్న పరిస్థితికి ఆపరేషన్ చేయడం వీలు కాదు అని అంటాడు. అప్పుడే యష్న విరాజ్ దగ్గరికి వచ్చి నీకు ఫ్లూటోని ఇచ్చిన అమ్మాయి పేరు మహీనా అని అడుగు, ఎందుకంటే ఇదంతా తనకి కల్లో కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి యష్న మరిది వచ్చి వదిన నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి అక్కడ నుండి తీసుకువెళ్తాడు. అక్కడ యష్నకు కాబోయే భర్త తన బంధువులందరినీ తీసుకుని అక్కడికి వస్తాడు. నీకోసం సర్ప్రైజ్ చేయడానికి పెళ్లిని ఇక్కడే ఫిక్స్ చేశానని చెప్తాడు. తర్వాత రోజు మహీ ఫ్లూటోని తీసుకుని యష్నను చూడటానికి వెళ్తుంది. కూతురు కనిపించట్లేదని విరాజ్ రాహుల్ పెళ్లి జరుగుతున్న ప్లేస్ కు వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత యష్న మరిది విరాజ్ యష్న వెంబడి పడుతున్నాడని అపార్థం చేసుకుని తన ఫ్రెండ్స్ తో కలిసి విరాజ్ ని పిచ్చి కొట్టుడు కొడతాడు. ఇంకోవైపు యష్న వాళ్ళ అమ్మకి మహీనే తన మనవరాలని తెలియటంతో మహీకి నిజాన్ని చెప్పేస్తుంది. యష్ననే మీ అమ్మ అని చెప్పి వాళ్ళిద్దరిని కలవకుండా కట్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతున్నప్పుడు యష్న వచ్చి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది. మహీ యష్న మొహం మీదే నువ్వు నా నిజమైన అమ్మవు కాదని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. యష్న పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు మహీకి సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కట్ చేస్తే యష్న వాళ్ళ నాన్న యష్న దగ్గరికి వచ్చి నీకు విరాజ్ అంటే ప్రాణం కదా, నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అని అడుగుతాడు. ఇప్పుడే మనకింకో అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇన్ని రోజులు విరాజ్ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన ఎవరో కాదు, యష్న వాళ్ళ నాన్న. మహీ ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. ఈ జీవితం నీది, నువ్వే నిర్ణయం తీసుకోవాలని చెప్తాడు. యష్న డైరెక్ట్ గా పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్లి నాకు విరాజ్ కావాలి, నేను అక్కడికి వెళ్లిపోతానంటుంది. పెళ్లి కొడుకు ఆమె బాధను అర్థం చేసుకుని విరాజ్ దగ్గరికి పంపిస్తాడు. ఇక యష్న వాళ్ళ నాన్న విషయానికి వస్తే యష్న వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో గొడవ పడి చావు బతుకుల మధ్య ఉన్న చిన్నపిల్లతో ఇబ్బంది పడుతున్న విరాజ్ దగ్గరికి వచ్చారు. తర్వాత యష్న హాస్పిటల్ కి వెళ్లి విరాజ్ ని ఓదార్తూ ఉంటుంది. ఇంకోవైపు యష్నను పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు అతని తమ్ముళ్ళు అంతా కలిసి డాక్టర్ గెటప్ లో హాస్పిటల్ కు వస్తారు. అది చూసి యష్న షాక్ అవుతుంది. నిజానికి వాళ్ళంతా దేశంలోనే పేరున్న గొప్ప డాక్టర్లు. యష్న ఆ డాక్టర్ తో ఇంతకు ముందు ఆపరేషన్ చేసి నా ప్రాణాలు కాపాడావు, ఇప్పుడు నా కూతుర్ని కాపాడు అంటుంది. ఆ డాక్టర్లు ఆపరేషన్ చేసి మహీని బతికిస్తారు.
తర్వాత యష్న విరాజ్ దగ్గరికి వెళ్ళి నేను ముందే నిన్ను కలిసుంటే బాగుండేది, నిన్ను ప్రేమించుంటే బాగుండేది, నిన్ను పెళ్లి చేసుకుంటే బాగుండేది, మహి నా కూతురైతే బాగుండేది అంటుంది. కట్ చేస్తే మనకి మూవీ స్టార్టింగ్ లో పాట పాడుతున్న అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మహి. ఇక్కడితో మూవీ అయిపోతుంది.